శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కుంతీదేవి విపతః సస్తుతాః సస్వప్తత్ర తత్ర జగద్గురోః. ఓ జగద్గురుడా శ్రీకృష్ణ, ఈ విపత్తులన్నీయో మరలా మరలా కలుగుగాక అని పరమ ధైర్యంతో ప్రార్థించిన పరమ భక్తురాలు కుంతీదేవి. విపత్తులలో వారు శ్రీకృష్ణుని అనన్య చిత్తంతో ప్రార్థించడం, ఆ దేవదేవుడు సమయానికి అరుదించి వారిని ఆ కష్టాల నుండి కడతీర్చడం ఆమె జీవితంలో చాలాసార్లు జరిగాయి. ఆ విధంగా శ్రీకృష్ణుని దర్శనాన్ని పదే పదే కలిగించే కష్టాలు కూడా తనకు మంచివే అని ఆమె విశ్వాసంతో పలికింది. శ్రీకృష్ణ దర్శనం అంటే జన్మ మృత్యువుల దర్శనం లేదని అర్థం కదా. మహాభారతంలో పాండవజనిగా ప్రసిద్ధి చెందిన కుంతీదేవి శ్రీమద్ భాగవతంలో గొప్ప భక్తురాలిగా పేరుగాంచింది. కుంతీదేవి జన్మచరిత్ర ఇలా ఉంది. ఆమె తండ్రి సూరసేనుడు. సూరసేనునికి 10 పుత్రులు, 5 పుత్రికలు. ఆ 10 పుత్రులలో వసుదేవుడు ఒకడు. 5 పుత్రికలలో కుంతీదేవి ఒకతే. వసుదేవుని తనయుడే శ్రీకృష్ణుడు. అందుకే కుంతీదేవి శ్రీకృష్ణునికి మేనత్తయింది. అర్జునుడు శ్రీకృష్ణుని మేనబావయ్యాడు. ఆ విధంగా ఆ దేవదేవుడు తన సోదరి సుభద్రను అర్జునునికి ఇచ్చి పెళ్లి చేశాడు. వసుదేవుడు జన్మించినప్పుడు దేవతలు దుందుబులు మోగించారు. శుద్ధ స్థితిలో నెలకొన్న ఆ మహనీయుడు తదుపరి కాలంలో దేవదేవుని ఆవిర్భావానికి తగిన స్థానమవుతాడని తెలిసినందునే దేవతలు ఆ విధంగా చేశారు. అందువలన వసుదేవునికి ఆనక దుందుబి అని కూడా పేరు కలిగింది. సూర్యశ్రేష్ఠుని 5 పుత్రికల పేర్లు బృధ, శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ, రాజాదిదేవి. సూరసేనుడు తన మిత్రుడకు కుంతీభోజునికి ప్రథమ వృధను దత్తతివ్వడం వల్ల ఆమె కుంతీదేవి అని పేరు వచ్చింది. ఆమె తదనంతరం భక్తాగ్రేసులు పరమ వీరులైన పాండవులకు జనని అయింది. పాండవులు శ్రీకృష్ణుని తమ ప్రాణంగా భావించారు. ఆ విధంగా వసుదేవుడు, కుంతీదేవి ఇద్దరూ శ్రీకృష్ణునిలో అత్యంత ముఖ్యమైన పాత్రలను పోషించారు. కుంతీదేవి భగవానుని విజయ శక్తి అవతారం. ఆమె తండ్రి అయిన కుంతీభోజుని రాజప్రసాదమునకు ఊర్ధ్వలోక వాసులు అతిథులుగా వచ్చేవారు. ఒకసారి ఆ విధంగా దుర్వాసముని ఆయన గృహానికి విచ్చేశాడు. అప్పుడు కుంతీభోజుడు తన పుత్రిక కుంతీదేవిని ఆయన సేవలో నియోగించాడు. ఆమె సేవలతో సంతోషించిన దుర్వాసుడు ఏ దేవతైనా చెంతకు రప్పించగల మంత్రాన్ని వరంగా ఇచ్చాడు. ఆ వరప్రభావాన్ని పరిశీలించాలని తలచిన కుంతీదేవి సూర్యుని ఆహ్వానించింది. మంత్ర ప్రభావం వల్ల ఆమె దగ్గరికి వచ్చిన సూర్యుడు సంగమాభిలాషను వెలుబుచ్చాడు. దానికి ఆమె అంగీకరించలేదు. కానీ ఆమె కన్యాత్వానికి ఎటువంటి భంగం వాటిల్లదని సూర్యుడు వరమిచ్చాడు. తత్ఫలితంగా కరుణుని జననం జరిగింది. కానీ కుంతీదేవి కన్యాత్వం మాత్రం చెడలేదు. అయినప్పటికీ లోక అపవాదకు వెలిసిన ఆమె ఆ బాలుని ఒక పెట్టెలో పెట్టి నదిలో విడిచింది. ఆ పెట్టె ఒక సూతునికి దొరికి ఆ పెట్టెలో ఉన్న బాలుడిని అతడు పెంచడం వల్ల కర్ణుడు సూతపుత్రునిగా ప్రసిద్ధి చెందాడు. తర్వాత కుంతీదేవి పాండురాజును వివాహమాడింది. పాండురాజు విచిత్ర వీర్యుని తనయుడు. ధృతరాష్ట్రుడు, విదురుడు ఆయన సోదరులు. విచిత్ర వీర్యుడు కాశీరాజపుత్రులైన అంబిక, అంబాలికలను వివాహం చేసుకుని వారి యందు అమితారక్తుడై క్షయరోగంతో మరణించాడు. అప్పుడు తల్లి ఆదేశంతో వ్యాసదేవుడు తన సోదరుడైన విచిత్రవీర్యుని భార్యల వలన అతని దాసి వలన ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురులకు జన్మనిచ్చాడు. భీష్ముడు విచిత్రవీర్యునికి జ్యేష్ఠుడు కావడం వలన ఆయనకు పాండురాజుకు పెద్ద తండ్రి, కౌరవ పాండవులకు పితామహుడయ్యాడు. పాండురాజు కుంతీదేవితో పాటు మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. కానీ ఋషి శాపం వలన అతను మైథున కార్యానికి విరతుడయ్యాడు. కానీ యోగ్యులైన వ్యక్తుల ద్వారా సంతానాన్ని పొందడానికి కుంతీదేవిని ఒప్పించగా ఆమె తన వద్దనున్న దుర్వాసముని వరించి యమధర్మరాజును ఆహ్వానించింది. యముని వలన ధర్మరాజు జననం జరిగింది. వాయుదేవుని ఆహ్వానించగా భీముడు జన్మించాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని ఆహ్వానించినప్పుడు అర్జునుడు జన్మించాడు. అశ్విని కుమారుల వలన మాద్రికి నకుల సహదేవులు జన్మించారు. ఈ విధంగా పాండురాజుకు కుంతి, మాద్రి వల్ల 5 పుత్రులు లభించారు. పాండురాజు సంతానమైనందున వారు పాండవులని ప్రసిద్ధి చెందారు. పాండురాజు మరణించే సమయానికి పాండవులందరూ చాలా చిన్నవారు.
అందుకే వారి పోషణార్థం కుంతీదేవి తన భర్తతో పాటు సగంను చేయలేదు. కేవలం మాద్రి మాత్రమే భర్త చేతిపై నిలిచి దేహత్యాగం చేసింది. వారు తీసుకున్న నిర్ణయాన్ని శతశృంగాది మునులు ఆమోదించారు. ఆ విధంగా తండ్రి లేని చిన్నపిల్లలను పోషించడం వలనను, ధర్మబద్ధంగా వారికి చెందవలసిన రాజ్యాన్ని ధృతరాష్ట్రుడే అనుభవించడం వలనను, పాండవులను నశింపచేయడానికి దుర్యోధనుడు చేసిన కుట్రల వలనను కుమారులతో పాటు కుంతీదేవి ఎన్నో కష్టాలకు గురి అయింది. కానీ అడుగడుగునా శ్రీకృష్ణుడు వారికి అండగా నిలిచి చివరకు ధర్మానికి విజయాన్ని చేకూర్చాడు. పాండవుల చిన్ననాటి నుండి మొదలైన కష్టాల పరంపర వారు పెద్దవారే కురుక్షేత్ర రణం ముగిసి కౌరవులు నశించిన తర్వాత కూడా కొనసాగింది. చివరకు పాండవ వంశాంకురం కూడా నశించేటంటి మహా ఉపద్రవం కూడా వాటిల్లింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన అమోఘమైన లీలను చూపి పరిస్థితిని శాంతింపచేశాడు. పాండవుల కష్టాలలో పతాక సన్నివేశం వంటి ఆ సంఘటన ఇలా ఉంది. కురుక్షేత్ర రణం పూర్తయిన తర్వాత ద్రోణసుతుడైన అశ్వత్థామ తన ప్రభువైన దుర్యోధనునికి ఆనందాన్ని కలిగించడం కోసం నిదురిస్తున్న పాండవ తనయుల తలలను నరికి వాటిని అతనికి కానుకగా ఇచ్చాడు. కానీ అట్టి అమానుషమైన కార్యము దుర్యోధనుకే నచ్చలేదు. నిద్రిస్తున్న వారిని వధించడం ఘోరమైన పాపం. ద్రౌపది దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఆమెను ఓదార్చిన అర్జునుడు ఆ హంతకుని తెచ్చి అప్పగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణార్జునులు రథారుడులే వెళ్ళి గుర్రం మీద పారిపోతున్న అశ్వత్థామను పట్టుకున్నారు. అతనిని పశువుని బంధించినట్టు కాళ్లతో కట్టి తెచ్చి ద్రౌపది ముందు పడవేశారు. కానీ ద్రౌపది మనస్సు అతన్ని దండించడానికి ఒప్పుకోలేదు. పుత్రవియోగం అంటే ఏమిటో తానిప్పుడు అనుభవిస్తోంది. అదే దుఃఖము అశ్వత్థామ జనని అయిన కృపికి కలుగరాదని ఆమె భావించింది. యుద్ధంలో కృపి భర్త ద్రోణాచార్యుడు మరణించాడు. ఇప్పుడు పుత్రుడు కూడా మరణిస్తే ఆమెకి తోడెవరూ ఉండరు. అందున భర్త వియోగము పుత్రవియోగము రెండూ కలిసి ఆమె జీవితమే దుర్భరమవుతుంది. ఇది ఆలోచించిన ద్రౌపది పెద్ద మనసుతో అశ్వత్థామను క్షమించింది. అప్పుడు అర్జునుడు అతనికి శిరోముండనం చేసి తలలో మణిని తీసుకుని తరిమివేశాడు. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అశ్వత్థామ పాండవులకు మరొక ఉపద్రవాన్ని సృష్టించాడు. కురుక్షేత్ర రణంలో పాండవుల వంశీయులందరూ మరణించారు. పాండవుల పుత్రులు కూడా మరణించారు. అప్పుడు అర్జునసుతుడైన అభిమన్యుని పత్ని ఉత్తర గర్భవతియే ఉంది. ఆమె గర్భంలో ఉన్నట్టి శిశువే పాండవ వంశాంకురం. పాండవుల వంశం నిలబడేది ఆ శిశువుతోని. ఇది తెలిసిన అశ్వత్థామ పాండవ వంశ నిర్మూలనకై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు పాండవుల చెంత వీడ్కోలు తీసుకుని ద్వారకకు ప్రయాణమవడానికి సిద్ధంగా ఉన్నాడు. రథం మీద కాలు పెట్టే లోపల ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుని శరణం పొందింది. బ్రహ్మాస్త్రాన్ని చూసిన పాండవులు తమ తమ ఆయుధాలను ధరించారు. కానీ అనన్యచిత్తులైన పాండవులకు రక్షణకే తగినంత సమయం లేదని గమనించిన శ్రీకృష్ణుడు వెంటనే సుదర్శన చక్రాన్ని ధరించాడు. ఉత్తర గర్భంలో ప్రవేశించి యోగమాయచి దానిని కప్పివేశాడు. బ్రహ్మాస్త్రం అమోఘమైనప్పటికీ కృష్ణుని తేజం ముందు నిరర్థకమే భంగపడింది. ఆ విధంగా మహా ఉపద్రవం మంచుతెరలాగా వీడిపోవడం గమనించిన కుంతీదేవి తన పుత్రులను ద్రౌపదిని కూడి శ్రీకృష్ణుడు రథం చెంతకు వచ్చి హృదయపూర్వకంగా కీర్తించింది. ఆమె చేసిన స్తుతులు భక్తిరస భరితములు. అవి కుంతీదేవి భక్తి ప్రపత్తులను చాటి చెప్తాయి. ఆమెకు గల కృష్ణతత్వ జ్ఞానం వాటి ద్వారా వెల్లడవుతుంది. శ్రీకృష్ణుడు తనకి మేనల్లుడే అయినప్పటికీ సాక్షాత్తుగా దేవదేవుడని ఆమెకి ఎరుక ఉన్నట్లుగా వీటి వల్ల మనకు తెలియగలదు. నమస్తే పురుషం తాద్రమీశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానా మంతర్బహివస్థితం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణ, నీవు ఆదిపురుషుడువు, ప్రకృతికి పరమైన వాడువు. బాహ్యాంతరములో నిల్చున్నప్పటికీ నీవు సర్వులకు అగోచరుడువు. పరిమిత ఇంద్రియ జ్ఞానానికి పరుడువైన నీవు మాయాతరచే కప్పబడి ఉండేది అవ్యయ తత్వానివి. వేషధారి అయిన నటుడు గుర్తింపబడిన చందనమున నీవు మూడునకు గోచరింపుకున్నావు.
మునులకు పరమహంసలకు దివ్యమైన భక్తి యోగాన్ని తెలియజేయడానికి నీవు అవతరించావు. అయితే స్త్రీలమైన మేము నిన్నెట్లా తెలుసుకుంటాం? వసుదేవుని తనయుడవు, దేవకికి ఆనందకారకుడవు, నందాది వ్రజవాసులకు బాలుడవు, గోవిందుడవు అయిన నీకు వందనాలు అని కుంతీదేవి స్తోత్రం చేయనారంభించింది. శ్రీకృష్ణుడు తన ఎదుటనే నిలబడి ఉండడం కాకుండా ఉత్తర గర్భంలో కూడా ప్రవేశించాడని కుంతీదేవి తెలుసుకుంది. మరి అతడు సర్వవ్యాపియా లేక ఒకే స్థానంలో నిల్చుండేవాడా? నిజానికి అతడు రెండూ అయి ఉన్నాడు. కానీ శరణాగతులు కాని వారికి భగవానుడు ఈ తత్వాన్ని తెలియపరచడు. మాయాతర ఈ సత్యాన్ని కప్పి ఉంచుతుంది. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. కుంతీదేవి కావించిన ఈ స్తుతి సుప్రసిద్ధమైంది. కృష్ణ, నీవు పద్మనాభుడవు, పద్మములచే సదా అలంకరింపబడి ఉండేవాడు, పద్మనేత్రుడువు, పద్మచిహ్నితములైన పాదములు కలిగినవాడవు. అట్టి నీకు వందనములు అని కీర్తించడంలో కూడా ఒక విశేషం ఉంది. ఆమె కృష్ణునికి మేనత్త కాబట్టి ఆ దేవిదేవుని వర్ణనను దర్శనమును పాదాల నుండి ఆరంభించలేదు. భగవద్ దర్శనం చేసేటప్పుడు మొదట పాదాలను దర్శించి ఆ తర్వాత ఊరులను, కటి ప్రదేశాన్ని, వక్షస్థలాన్ని, చివరికి ముఖారవిందాన్ని దర్శనం చేసుకోవటం సరి అయిన పద్ధతి. కానీ తాను పాదదర్శనము, పాదపద్మ కీర్తనము చేసించో శ్రీకృష్ణుడు సిగ్గుపడుడని తెలిసి ఆమె కటి ప్రదేశం నుంచి గాంచును క్రమంగా ముఖమండలానికి చేరి చివరికి పాదములను సందర్శించింది. ఆ విధంగా ఆమె దేవదేవునికి ఇబ్బందిని తొలగించింది. విపదః సంతు తాః శశ్వతత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యాస్యాద్యపు పునర్భవన దర్శనం. కృష్ణ, విషాహారం నుంచి, మహాగ్ని నుంచి, నర మాంస పక్షకుల నుంచి, దుష్ట సభాగృహం నుంచి, అరణ్యవాస క్లేశముల నుండి, పలువురు మహారథులు పాల్గొన్నట్టి కురుక్షేత్ర రణ నుండి మమ్ము రక్షించితివి. అదేవిధంగా ఇప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుంచి కూడా మమ్మల్ని రక్షించితివి. స్వామి, మరలా మరలా నీ దర్శనం కలిగేటట్టు ఈ విపత్తులు మరలా మరలా కలగవలనని నేను కోరుకుంటున్నాను. ఏలనగా నీ దర్శనం అంటే జన్మ మృత్యుల దర్శనం లేదనియే కదా అర్థం. కుంతీదేవి యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞత, కృష్ణునిపై ఆమెకు గల దృఢ విశ్వాసము, జన్మ మృత్యు సంసార విచ్ఛేదానికి కృష్ణ దర్శనమే మార్గమనడి ఆమె జ్ఞాన పుష్టికి ఈ వాక్కులు చక్కని ఉదాహరణం. భవసాగరాన్ని దాటడానికి చక్కని నావ శ్రీకృష్ణుని పాదపద్మములు. అట్టి నావను అధిరోహించిన వానికి సంసార సాగర జలము ఆవుదూడ గిట్టముద్రలో నిలిచడి జలంతో సమానమవుతుంది. అటువంటి భక్తుడు వాస్తవానికి భగవద్ధామంలోనే నివసిస్తాడు. అడుగడుగునా ప్రమాదం పొంచి ఉండే ఈ భౌతిక జగత్తు మాత్రం వారి స్థానం కానే కాదు. గోవింద గోద్విజ సురార్తి హరావతార యోగీశ్వరాఖిల భగవన్నామస్తే అని పలుకుతూ ఆమె స్తోత్రమును ముగించింది. గోవులు, బ్రాహ్మణులు, సురుల ఆర్తిని హరించడానికి శ్రీకృష్ణుడు అవతరిస్తాడు. అతడు యోగేశ్వరుడు, అఖిల జగత్తునకు గురువు. అటువంటి దేవదేవునకు వందనములు అర్పిస్తున్నానని కుంతీదేవి తన అపార భగవద్విజ్ఞాన సంపదను ప్రదర్శించింది. ఇంతటి భక్తి ప్రపత్తులు కలిగిన ఆమె బాధ్యతాయుతురాలైన తల్లిగా పాండవుల జీవితంలో ఎంతో ఉన్నతమైన పాత్రను పోషించింది. దుర్యోధన కుట్రచే పాండవులు రాజ్యాన్ని విడిచినప్పుడు ఆమె కూడా వారితో వెళ్ళింది. అరణ్యవాసంలో హిడింబి అని రాక్షస కన్య భీముని వివాహం చేసుకుని కోరినప్పుడు కుంతీదేవి ధర్మరాజులే భీముని అందుకు సమ్మతింపజేశారు. వనవాస సమయంలో పాండవులు ఒక బ్రాహ్మణుని ఇంటిలో నివసించారు. ఆ కుటుంబ వారు బకాసురుని వల్ల కష్టానికి గురి అయినప్పుడు వారు ఆ కష్టాల నుంచి తప్పించమని కుంతీదేవియే భీమునికి ఆదేశించింది. ధర్మరాజుని పాంచాల దేశమునికి వెళ్ళమని చెప్పింది కుంతీదేవియే. అచటనే అర్జునుని ద్వారా పాండవులకు ద్రౌపది లభించింది. కుంతీదేవి ఆదేశం మేరకు పాండవులు 5 ఆమెను భార్యగా స్వీకరించారు. వ్యాసదేవుని సమక్షంలో ద్రౌపది పంచపాండవులను భర్తలుగా పొందింది. జీవితమంతా కృష్ణభక్తి భావనలోనే గడిపిన కుంతీదేవి తన చివరి గడియను కూడా అదే భక్తితత్వంలో గడిపి తనువును చాలించింది.
ఆ వైనం ఇలా ఉంది. ధర్మరాజు రాజ్యాభిషిక్తుడైన కొన్నాళ్లకు అర్జునుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుని చూద్దామని ద్వారకకు వెళ్ళాడు. ఆ విధంగా వెళ్ళిన అర్జునుడు కొన్ని నెలలు గడిచినా తిరిగి రాలేదు. ఆ సమయంలో ధర్మరాజుకు అనేక అపశకునాలు కనిపించాయి. అప్పుడు అతడు తన చెంతకు భీముని పిలిచి తనకు గోచరించే అపశకునాలను వివరించి భీతి చెందాడు. ఇంతలో విచారవదనంతో అర్జునుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. అప్పుడు ధర్మరాజు ఉత్కంఠతతో శ్రీకృష్ణుని గురించి, యదుకులముని గురించి, ఇతర బంధువుల గురించి కుశల ప్రశ్నలు అడిగాడు. తర్వాత అర్జునుడు ఖిన్నుడై ఉండడానికి కారణమేంటని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలతో మరింత చింతాక్రాంతుడైన అర్జునుడు తన ప్రాణం వంటి శ్రీకృష్ణుడు ఈ ధరాతలాన్ని విడిచి స్వీయ లోకానికి వెళ్ళిపోయాడని పలికి ఆ దేవదేవుని సన్నిధిలో తాను గతంలో సాధించిన మహత్కార్యాలను వివరించి చెప్పాడు. శ్రీకృష్ణుని అభావంలో తన గాంధీవము, అస్త్రశస్త్రాలు నిర్వీర్యమైన విధానము, ఆ దేవదేవుని సంకల్పంతో యాదవవంశ అంతరించిన కథనము సంపూర్ణంగా తెలియజేశాడు. ఈ విధంగా అర్జునుడు యదువంశనాశనం గురించి ధర్మరాజుకు వివరించేటప్పుడు దూరం నుండి ఆ వార్తలు వినిన కుంతీదేవి ఆ దేవదేవినే తలుచుచూ తుది శ్వాసను విడిచింది. ఆ ప్రకారము కృష్ణునే తలుస్తూ కుంతీదేవి భవబంధ విముక్తురాలైంది. శ్రీకృష్ణుడు పరీక్షితును తల్లి గర్భంలో కాపాడిన సమయంలో ఆ దేవదేవుని స్తుతించు కుంతీదేవి మరొక అపూర్వమైన కోరిక కోరింది. ఓ విశ్వేశ, విశ్వాత్మ, విశ్వమూర్తి, దయచేసి నా స్వజనులైన పాండవులేడా, వృష్ణివంశస్థులేడా నాకు గల ప్రేమపాసాన్ని తెంపివేయము. ఓ మధుపతి, నిరంతరము గంగానది సముద్రముని వైపునకే ప్రవహించు రీతి ఇతరుల వైపుకు మరలక సతతమో నీయందే నాకు ఆకర్షణ కలుగుగాక. ఇట్టి అద్భుతమైన కోరికను శ్రీకృష్ణుడు అక్షరాలా తీర్చాడు. ఎవరైనా కోరుకునేది తన గురించి, తన వారి గురించి. కానీ కుంతీదేవి తనకు తన వారిపై గల ప్రేమ పాసాన్ని ఛేదించవేమని ప్రార్థించింది. తద్వారా ఆమె శ్రీకృష్ణునితోనే తనకు నిరంతర ప్రేమబంధం కలగాలని మనవి చేసుకుంది. అందుకే శ్రీకృష్ణుడు తన లీలలను పరిసమాప్తి గావించి స్వధామానికి వెళ్ళిపోయాడని వినగానే ఇక తానిక్కడ ఉండలేలని ఆమె వెంటనే దేహత్యాగం చేసింది. ఆ విధంగా ఆమె పరమ భక్తురాలిగా పరిగణించబడింది. శ్రీకృష్ణుడు నిత్యము శ్రీకృష్ణ లీలలు నిత్యము, శ్రీకృష్ణ భక్తులు నిత్యము, భక్తులు నచ్చడి శ్రీకృష్ణ సేవ నిత్యము, భక్తుల కష్టపరమకు కోరికలు నిత్యము, ప్రియమైన భక్తులకు శ్రీకృష్ణుడు వరసగడి వరదానము నిత్యము. అనిత్యమగు ఈ భౌతిక జగత్తులో నిత్యమైన వస్తువు కృష్ణ భక్తియే. నిత్యుడైన జీవుడు నిత్య వస్తువుకు కృష్ణ భక్తిని చేపట్టి పరమనిత్యుడైన శ్రీకృష్ణ భగవానుని పొందడానికే ఈ అనిత్యమైన జగత్తు సృష్టించబడింది. ఈ రహస్యాన్ని మనం గుర్తించగలిగితే ఇచ్చట బంధనంలో చిక్కబడకుండా జీవనాన్ని గడిపివేసి కృష్ణధామానికి చేరుకొని నిత్యానంద భాగులమవుతాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.